స్విచ్ యువర్ గ్లాస్ ఇన్ 2025 మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి పడిస్తుంది. ఇన్ జనరల్ మనం వాటర్ తీసుకుంటాం కదా గ్లాసెస్తో, ఎయిదర్ స్టీల్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాంజ్ ఆర్ బ్రాస్, అది మీ మేనిఫెస్టేషన్కి 110% ఇంపాక్ట్ అవుతుంది. మనం వాటర్ తీసుకునే గ్లాస్ని 2025లో చేంజ్ చేయగలిగితే మేనిఫెస్టేషన్ మేజర్ చేంజెస్ చూడొచ్చు. ఎందుకంటే వాటర్ మేనిఫెస్టేషన్ అనేది సైన్స్ ప్రూవ్ చేసేసింది, సనాతన ధర్మం ప్రూవ్ చేసేసింది. అండ్ అలానే ఆ వాటర్ మేనిఫెస్టేషన్ చేసే విధానం ఏదైతే ఉందో ఆ గ్లాస్ని మనం చేంజ్ చేయగలిగితే, మరి ఏ లోహంతో తయారు చేసిన గ్లాస్ వాడితే మేనిఫెస్టేషన్ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాంటి మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దట్. స్టే ఆత్మ నమస్కార్. ఇప్పుడు ఇయర్ ఎండ్ అయితే అయిపోతుంది మనకి 2024 అండ్ న్యూ ఇయర్లోకి మనం వెళ్ళబోతున్నాం. అయితే ఈ న్యూ ఇయర్లో మంచి కొత్తగా బ్యాంగ్తో ముందుకు వెళ్ళి అందరూ కూడా వాళ్ళు అనుకున్నది సాధించాలి అనుకుంటే, అండ్ దీనికి మేనిఫెస్టేషన్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే ఏదైనా, అంటే డైలీ మనం సింపుల్గా చేసుకునేది ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు మాతో ఈరోజు షూర్. అబౌట్ వాటర్ మేనిఫెస్టేషన్, ఇన్ జనరల్ మనం ఇంటిలో స్టీల్ గ్లాసెస్ వాడుతూ ఉంటాం డ్రింకింగ్ పర్పస్. స్టీల్ లేదా గ్లాస్? ఎస్, రైట్. గాజు కానీ స్టీల్ కానీ. గ్లాస్ని 2025లో మారిస్తే మేనిఫెస్టేషన్ రిజల్ట్ మారిపోతుంది. వై? బికాస్ ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. పంచలోహాలకి ఆ శక్తి ఉంది. అందుకే గుడి దగ్గర గోపురాలకి పంచలోహాలతోనే ఆ గోపురం డిజైన్ చేస్తారు. వై? బికాస్ ఇట్ అట్రాక్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. దీని గురించి వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. 2025లోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. 2025లో ఒకటి ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోవాలి. ఏంటి అంటే, వాటర్ తాగేటప్పుడు మనం వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం. కరెక్ట్. సబ్జెక్ట్ని ఆచరిస్తున్న వాళ్ళు, విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వాళ్ళు. ఇన్ జనరల్ గృహంలో మనం వాటర్ తాగేటప్పుడు ఎక్కువగా 80-90% స్టీల్ గ్లాస్ వాడతారు. మార్క్ మై వర్డ్స్, తాగే వెజల్ ఏదైతే ఉందో ఎయిదర్ స్టీల్, ఆ వెజల్ యొక్క లోహాన్ని మారిస్తే మేజర్ షిఫ్ట్ అనమాట 2025. ఇది ప్రూవ్ అయింది. ఇంకా ఇన్ డెప్త్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, పూర్వంలో ఋషులు ఒక కాపర్ కలసం వాడేవాళ్ళు. అందులో వాటర్ ఉండేది. వాళ్ళు వరాలు ఇవ్వాలన్నా శాపాలు ఇవ్వాలన్నా ఇట్లా. ఎందుకు? వాటర్కి ఒక మెమొరీ ఉంది. అందుకే అమావాస్యకి పౌర్ణమికి సముద్రం పొంగి పొర్లుతుంది. సో వాటర్ హ్యాస్ అ మెమొరీ, పవర్ ఉంది. ఇది హ్యూమన్ బాడీ కాదు, వాటర్ బాడీ. 70% వాటరే ఉంది. ఎర్త్ అనే ప్లానెట్లో కూడా 70% వాటర్ ఉంది. వాటర్ ఈజ్ ఎనర్జీ. త్రూ వాటర్ మేనిఫెస్టేషన్ అవుతుందని ప్రూవెన్ కాన్సెప్టే. సెకండ్ థింగ్, ఆ వెజల్ వాడే గ్లాస్ యొక్క లోహం మీద మేనిఫెస్టేషన్ డిపెండ్ అయి ఉంది. ఇది ఎప్పుడు మనం క్లాసెస్లో కూడా రివ్యూ చేయలేదు. వీఆర్ టెలింగ్ నౌ అబౌట్ 2025 ఇమ్మీడియట్గా మార్చుకోవాలా. ఈ క్షణమే, ఈ రోజే మార్చాలంతే. ఫస్ట్ ఏ గ్లాస్లో వాటర్ తాగకూడదు అంటే స్టీల్. మేనిఫెస్టేషన్కి నామకావాసి కూడా ఉపయోగపడదు. ఇన్ జనరల్ అవైలబిలిటీ అదే కదా. ట్రాన్స్ఫర్మేషన్కి ఇదే చిహ్నం, మారండి అని ఒక సంకేతం ఈ వీడియో. ఫస్ట్ చాలా టైప్స్ ఆఫ్ లోహాలు ఉన్నాయి కదా. ఫస్ట్ సిల్వర్, వి కాల్ ఇట్ యాజ్ ఇన్ తెలుగు వెండి. వెండి గ్లాస్లో వాటర్ తాగడం ద్వారా యాజ్ పర్ మేనిఫెస్టేషన్ ప్రాస్పరిటీని, అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఇన్ జనరల్ వాటర్ మేనిఫెస్టేషన్ గురించి ఎన్నో వీడియోస్ చెప్పామ్మా, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అది అప్లై చేసేటప్పుడు వెండి గ్లాస్తో మనం మేనిఫెస్టేషన్ చేసి వాటర్ తాగగలిగితే ప్రాస్పరిటీని, అబుండెన్స్ని అట్రాక్ట్ చేసే శక్తి సిల్వర్కి ఉంది, వెండికి ఉంది. అండ్ అలానే మైండ్ని స్టెబిలిటీని తీసుకొస్తుంది, కాన్సన్ట్రేట్ని తీసుకొస్తుంది, కాన్సన్ట్రేషన్ని, క్లారిటీని తీసుకొస్తుంది, క్లమ్జీనెస్ని తేదు. సిల్వర్కి వెండికి ఎనర్జీ ఉంది. అందుకే మనకి దేవుడి గుళ్ళలో పీస్ఫుల్నెస్ కి దేనికి వాడుతాం? ఇట్ అట్రాక్ట్స్ ప్రాస్పరిటీ. అంటే సంపూర్ణత్వాన్ని, సమృద్ధిని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని ఆకర్షిస్తుంది. మరి మాకు పాసిబిలిటీ లేదు కదా, మాకు అంత ఫినాన్షియల్ స్ట్రెంత్ లేమంటే అందుకే మనీ మేనిఫెస్టేషన్ చేయాలి. ప్రతిదానికి ఒక దారి ఉంది, సొల్యూషన్ ఉంది. సో ఫస్ట్ సిల్వర్ గ్లాస్లో వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తూ వాటర్ని తీసుకోవడం ద్వారా ధనాన్ని, సంపదని, ప్రాస్పరిటీని, అబుండెన్స్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా మైండ్కి ఒక క్లారిటీని తీసుకొస్తుంది,
ఒక ప్రశాంతతని తీసుకొస్తుంది, ఒక స్టెబిలిటీని తీసుకొస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 2, బ్రాంజ్ అంటాం, ఇన్ తెలుగు కంచు. బ్రాంజ్ గ్లాస్లో వాటర్ మేనిఫెస్టేషన్ చేసి వాటర్ తీసుకోవడం ద్వారా స్టక్ అయిన అమౌంట్, ఫినాన్షియల్ స్టఫ్ క్లియర్ అవుతుంది. ఏది? బ్రాంజ్, కంచు. అంటే ఈరోజు సిల్వర్ తాగాల, రేపు ఇంకొక లోహమా అని కాదు, పాసిబిలిటీ బట్టి సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నాం అంతే, బేస్డ్ ఆన్ దేర్ పాసిబిలిటీ. బ్రాంజ్ కంచు గ్లాస్లో, బ్రాంజ్ గ్లాస్లో వాటర్ మేనిఫెస్టేషన్ చేసి వాటర్ తాగడం ద్వారా ఫినాన్షియల్ స్టక్కింగ్ అమౌంట్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్రాంజ్తో వాట్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, అబౌట్ ఫినాన్షియల్ మేనిఫెస్టేషన్ చేయాలని నా పాయింట్. ఏదైనా చేయొచ్చు, బట్ స్టక్ అయిన అమౌంట్ను రిసీవ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఏంది ఇది? సూపర్ స్టిషన్ కాదు. ఇన్ తెలుగు ఏమంటాం? మూఢనమ్మకాలు కాదు. సైన్స్ ప్రూవ్ చేసేసింది ఏమని? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి నిగూఢంగా ఒక శక్తి ఉన్నది. వాటర్ మేనిఫెస్టేషన్కి బ్రాంజ్ గ్లాస్, కంచు వాడడం ద్వారా స్ట్రక్ అయిన అమౌంట్ వచ్చే శక్తి ఉన్నది. ఛాలెంజెస్ నుంచి కాస్త బయటికి వెళ్తాము, అడ్డంకుల, అవరోధాల, అబ్స్టెకల్స్ బయటికి వెళ్తాయి. ఆ ఎనర్జీ బ్రాంజ్కి ఉంది, కంచుకు ఉంది. క్లియర్? థర్డ్ వన్, క్లియర్ గ్లాస్ అంటాం కదా, గాజు. ఇన్ జనరల్ మనం వాడుతుంటాం. క్లారిటీని తీసుకొస్తుంది. అంటే క్లమ్జీగా ఉంటుందా, క్లారిటీ మిస్ అవుతున్నామా, ఆ క్లారిటీని తీసుకొస్తుంది. అండ్ గుడ్ ఫార్చ్యూన్ని ఇన్వైట్ చేస్తుంది. ఫార్చ్యూన్ అంటే మళ్ళీ అబుండెన్స్, సంపూర్ణత్వం, ధనం, సంపద, అన్ని 360 డిగ్రీల్లో ఉన్నత శిఖరాల్లో ఉన్నాము అని అర్థం. ఏంటది? గుడ్ ఫార్చ్యూన్. క్లియర్ గ్లాస్, గాజు గ్లాస్, వెరీ పవర్ఫుల్. అట్లీస్ట్ అవి పాసిబిలిటీ లేదంటే గాజు గ్లాస్ పాసిబిలిటీ ఉంది కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఏది చేయకుండా కూర్చున్న దానికన్నా సంథింగ్ ఏదో చేయడం బెటర్. అట్లీస్ట్ గాజు గ్లాస్లో వాటర్ తాగడం ద్వారా మైండ్కి క్లారిటీని తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం గుడ్ ఫార్చ్యూన్, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ధనాన్ని ఆకర్షించే శక్తి గాజు పాత్రకు ఉంది. అండ్ ఎన్నో మూన్ రిచువల్స్కి గాజుదే వాడతాం. అండ్ మనం పర్సనల్గా కొన్ని క్రిస్టల్స్తో కూడా డిజైన్ చేయిస్తున్నాం. మేబీ ఫ్యూచర్లో అందుబాటులో ఉండొచ్చు. మేమైతే పర్సనల్గా వాడుతున్నాము. అది గాజు పాత్రలోనే ఒక క్రిస్టల్ని ఇన్స్టాల్ చేయించి మేము పర్సనల్లీ యూజ్ చేస్తూ ఉన్నాం. ఇన్ ఫ్యూచర్ అందరికీ అందిస్తాం. ఇట్స్ ఎ సెకండరీ థింగ్. అది మైండ్ని ఎన్హాన్స్ చేస్తుంది క్లారిటీగా. అండ్ మేనిఫెస్టేషన్కి గాజు గ్లాస్ వెరీ పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఓకే, పాయింట్ నెంబర్ 4, బ్రాస్ అంటాం కదా, ఇత్తడి. ప్యూర్గా చెప్పాలి అంటే అబుండెన్స్ని అట్రాక్ట్ చేసేస్తుంది. ఇత్తడి పవర్ఫుల్ ఎలిమెంట్. అందుకే ఏమైనా లక్ష్మీదేవికి రిలేటెడ్ ఏమైనా చేసేటప్పుడు ఎక్స్క్లూజివ్లీ ఇత్తడిని వాడతారు. అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లోహం అది. ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే జూపిటర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. నవగ్రహాల్లో ఒకటి జూపిటర్, అది స్ట్రెంగ్తన్ అవుతుంది. పవర్ఫుల్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మడ్ గ్లాస్ అంటాం, మట్టితో చేసింది, పవర్ఫుల్ థింగ్. ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది మట్టి గ్లాస్లో వాటర్ తాగడం ద్వారా. అంటే ఎక్కువగా యాంగర్ ఉంది అనుకోండి, మనకి యాంగ్జైటీ ఉంది, యాంగర్ ఉంది, కోపం ఉంది, ముందు మైండ్ని కామ్ చేయడం కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నాము అంటే మట్టి పాత్రలో వాటర్ పెట్టి యాంగర్ మేనేజ్మెంట్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తే పీస్ ఆఫ్ కేక్. ఎమోషనల్ బ్యాలెన్స్ మట్టి పాత్రలో దొరుకుతుంది. మట్టి ఎక్కడి నుండి ఆవిర్భవించింది? భూమిలో ఆవిర్భవించింది. అదొక హ్యూమన్ క్రియేచర్ కాదు, గాడ్ క్రియేచర్, యూనివర్స్ క్రియేచర్, సుప్రీం క్రియేచర్. సో నేచర్ క్రియేట్ చేసిన అణువుకి ఒక నిగూఢంగా ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది, దైవశక్తి మరియు విశ్వశక్తి. మట్టి పాత్రలో వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తూ తాగితే యాంగర్ మేనేజ్మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్, కంట్రోల్నెస్, పీస్ఫుల్నెస్, కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ, ఈ క్వాలిటీస్ అవైలబిలిటీ అయితే. ఎక్కువగా నాకు కోపం ఉంది, అది నేను తట్టుకోలేకపోతా ఉన్నా, అది కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నా అనుకుంటే వాటర్ మేనిఫెస్టేషన్ దేనిలో చేయాలి? మట్టి గ్లాస్లో చేయాలి. అప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. కాపర్ గ్లాస్, రాగి పాత్ర అంటాం. ఇన్ జనరల్ మేనిఫెస్టేషన్కి అది వాడమని చెప్తాను. పాజిటివిటీమా, ఒక స్పిరిచువల్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇదంతా ప్రూవెన్ కాన్సెప్ట్. ఇన్ని ఎలిమెంట్స్ చెప్పానా, మనకి ఏది పాసిబిలిటీ ఉంటే దాన్ని ఉపయోగించుకొని వాటర్ మేనిఫెస్టేషన్ చేయాలా. ఎందుకంటే వాటర్కి ఒక మెమొరీ ఉంది, ఎనర్జీని స్టోర్ చేసుకునే మెమొరీ ఉంది, మన మాటని స్టోర్ చేసుకునే మెమొరీ ఉంది. గాడ్స్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వాటర్లోకి చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కంపేర్ టు హ్యూమన్ బాడీ. ఎందుకు? హ్యూమన్ బాడీలో 70% వాటరే.
ఎర్త్ అనే ప్లానెట్లో 70% వాటరే. వాటర్ ప్యూరిఫికేషన్కి సంకేతం. వరాలు ఇవ్వాలన్నా శాపాలు ఇవ్వాలన్నా పూర్వంలో ఋషులు వాటరే. బాడీని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా వాటరే. నెగిటివ్ ఆరాని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా వాటరే. ధనాన్ని ఆకర్షించాలన్నా వాటర్ మేనిఫెస్టేషన్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్. అండ్ రాబోతున్న మన ప్రోగ్రాంలో అసలు వాటర్ మేనిఫెస్టేషన్లో చేయాల్సినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెరీ ఇంపార్టెంట్. అది ఒక మేజర్ టాపిక్గా కవర్ చేయబోతా ఉన్నాం. గంగమ్మే అంతా. ఎందుకు మేనిఫెస్టేషన్, వాటర్ మేనిఫెస్టేషన్ ఎక్కువ రిజల్ట్ ఇస్తుందంటే హ్యూమన్ బాడీతోనే కదా మేనిఫెస్టేషన్ చేస్తాము. మరి ఈ హ్యూమన్ బాడీలో 70% ఉన్నది ఏంటి? వాటర్. కాబట్టి 70% మనం వాటర్ మేనిఫెస్టేషన్ చేయాలి, మిగతా 30% ట్రాన్స్ఫర్మేషన్, బూమింగ్, మేజర్ రిజల్ట్ వస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, భగవంతుడి ఆశీర్వాదంతో, పంచభూతాల సహకారంతో, ప్రకృతి యొక్క దీవెనలతో ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ Jan 5th, 2025లో జనవరి 5వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు తెల్లవారి మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఒక బేసిక్ క్లాస్, స్వేర్ ఆన్ మీ, ప్రమాణం చేసి చెప్తా ఉన్న, పేరుకి బేసిక్ క్లాస్, మాస్టరీ సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నా. ఇట్స్ మై ప్రామిస్ ఆన్ కెమెరా. ఇద్దామని డిసైడ్ అయ్యి ఉన్నాం. అనంత బ్రహ్మాండంలో ఉన్న హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీని ఏకదం బాడీలోకి ఇన్కల్కేట్ చేసుకోవడం ఎలా? స్పిరిచువల్ మిలీనియర్ అయితేనే ఫినాన్షియల్ మిలీనియర్ అవుతాం. మరి స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలంటే కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. అది ఎలా? అనంత బ్రహ్మాండంలో ఏది ఆకర్షించాలన్నా ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి? ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ పట్టుకున్నామంటే హెల్త్ అట్రాక్ట్ చేయొచ్చు, వెల్త్ అట్రాక్ట్ చేయొచ్చు, బిజినెస్ గ్రోత్ అట్రాక్ట్ చేయొచ్చు, వాట్ నాట్. ఫ్రీక్వెన్సీని పట్టుకున్నామా గేమ్ క్లోజ్ అంతే. మంచి మాస్ సాంగ్ వేసుకుని ఊపోవచ్చు డాన్స్. ఎందుకు? ఫ్రీక్వెన్సీస్ మ్యాటర్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మంచి మాస్ సాంగ్ ప్లే అవుతుంది అనుకోండి, తెలియకుండా కాలు ఇలా ఊపుతూ ఉంటాం. వై? సౌండ్కి బాడీ వైబ్రేట్ అవుతుంది. దెర్ ఈజ్ ఏ కనెక్షన్. మనీకి అలానే కనెక్షన్ ఉంది, హెల్త్కి అలానే కనెక్షన్ ఉంది. విత్ ఫ్రీక్వెన్సీస్తో లైసెన్స్డ్ మ్యూజిక్ నేను ఒక బోనస్ గిఫ్ట్గా ఇచ్చేస్తా ఉన్నా రాబోతున్న క్లాసెస్లో. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ మై ప్రామిస్. అబౌట్ ఫ్రీక్వెన్సీ, అబౌట్ మేనిఫెస్టేషన్. ఆ ఫ్రీక్వెన్సీతో డబ్బులు మేనిఫెస్టేషన్ చేయాలి. ఒక సెట్ అయిన ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ సెట్ అయిన ఫ్రీక్వెన్సీలో ఒక సెట్ అయిన సాధన, ఒక సెట్ అయిన ప్రాక్టీస్ చేస్తే డబ్బు అట్రాక్ట్ చేయొచ్చు. అంటే గాల్లో వచ్చి పడదు. ఆ డబ్బుని అట్రాక్ట్ చేయడం కొరకు గాడ్ ఎనర్జీ ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది, యూనివర్స్ ఎనర్జీ ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది, మదర్ ఎనర్జీ ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దట్ ఆపర్చునిటీస్ అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి. అవేర్నెస్తో ఉండి, ఎరుకుతో ఉండి పిక్ చేసుకోవాలంతే. దానికి మనం రెడీగా. ఎగ్జాక్ట్లీ. హెల్త్ని అట్రాక్ట్ చేయడం, పీస్ ఆఫ్ కేక్, మనీ, పీస్ ఆఫ్ కేక్, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు, వాట్ నాట్. యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అక్రాస్ గ్లోబ్ నుండి మనకి హై పికప్ ఉంది, బట్ వీఆర్ లుకింగ్ ఫర్ వెరీ ఫ్యూ. ఎందుకంటే లైవ్లో చాలా సాధనాస్, ప్రాక్టీసెస్ చేయించబోతా ఉన్నా. ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అండ్ కామెంట్లో 888 అని టైప్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే కామెంట్లో 888 అని టైప్ చేస్తారో అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు అప్పుడే బిగిన్ అయిపోతాయి. అండ్ ఈ మేజర్ ప్రోగ్రామ్ మానవాళ్ళకి తెలియాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి వీలైనంత మందికి వాట్సాప్స్లో స్టేటస్ రూపంలో షేర్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్. అండ్ గురుగారు చెప్పిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, అంటే ఎక్కడైతే గురుగారు అన్ని మనకి టెక్నిక్స్ కావచ్చు, స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు, చాలా ఇలాంటి ఇంకెన్నో షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి మనకి ఎన్రోల్మెంట్ అనేది వరల్డ్ వైడ్ నుంచి ఉన్నాయి. సో స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి స్లాట్స్ అనేవి ఉంటాయి. సో ఇమీడియట్గా మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కనుక కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.